రైతు రుణమాఫీతో టీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు తన రాజీనామాకు సిద్ధం కావాలని వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు అన్నారు. గురువారం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ₹1,00,000 రుణమాఫీపై కొడంగల్ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు రైతులతో కలిసి సంబరాలు నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కొడంగల్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో రైతులకు ఎలాంటి లాభం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అందించిన పాలన మాదిరిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ చేయడం కాంగ్రెస్ తోనే సాధ్యమైందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తే రాజీనామాకు సిద్ధమన్న హరీష్ రావు వెంటనే రాజీనామా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు యూసఫ్, మండల అధ్యక్షులు ప్రశాంత్, నాయకులు తదితరులున్నారు. మన మద్దూరు సభలో చెప్పినట్లనే నేను ఖచ్చితంగా ఈ ఆగస్టు నెల లోపల దీన్ని కంప్లీట్ చేస్తా అని ఒక మాట ఇచ్చిండు. రేవంత్ రెడ్డి అంటే మాట మీద కట్టుబడి ఉండే నాయకుడు. ఏది చెప్పినా దాన్ని చేసే ధైర్యం ఉంటేనే చెప్పే నాయకుడు. టీఆర్ఎస్ వాళ్ళ దాకా ఏదో ఇంకా రైతులకు కాలం నిలదీసిండ్రు. కాకుండా మా నాయకుడు ఒకటే విడతల ₹2,00,000 రైతుల రుణమాఫీ ఇస్తే ఖచ్చితంగా ఎవరైతే పెండింగ్ ఉన్నాయో వాళ్ళకి కూడా రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే గత ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారు రైతులను మోసం చేసి ఈరోజు రైతులు ప్రజల కొరకు, ప్రజా సంక్షేమం కొరకు ప్రతిరోజు సెక్రటరియట్ వెళ్తూ ప్రతిరోజు రివ్యూ చేస్తూ ప్రతి అధికారితోటి ఏమేమి జరుగుతుంది రాష్ట్రంలో అనే విషయాన్ని తెలుసుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న గారు. ఈరోజు ఎమ్మెల్యేలు కూడా తన కాన్స్టిట్యూన్సీలో ఉండకుండా మీరు పల్లెలు గ్రామాల్లో వెళ్ళండి చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు. అంటే ఎవరు ఏ నాయకులైనా అని ప్రజల మధ్యలో ఉండాలని తెలియజేసిన ఏకైక నాయకుడు రేవంత్ అన్న గారు. ఈరోజు అటువంటి తెలంగాణ మన ముఖ్యమంత్రిగా ఉండడం, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. మిత్రులారా, గత దాదాపు 10 సంవత్సరాల్లో యానాడు కాలేంది అద్భుతం. మొట్టమొదటిగా రైతుల పక్షాన నిలబడి రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, దాదాపు 8 నెలల తర్వాత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాలను చూస్తుంటే ఇది పాలన, ప్రజా పాలన వచ్చింది. కుటుంబ పాలనతో విముక్తి అయి ఈ రోజు ప్రజా పాలన వచ్చింది. తెలంగాణకు ఖచ్చితంగా అద్భుతమైన రోజులు రాబోతున్నాయి. కాబట్టి ముందుగా రైతులకు రుణమాఫీ చేసి దాని తర్వాత అతి త్వరలోనే నిరుద్యోగుల పైన కూడా రేవంత్ రెడ్డి డిసిషన్ తీసుకోబోతా ఉన్నాడు. మిత్రులారా, తెలంగాణ బంగారు తెలంగాణ ఇది చేయడానికి ఒక కీలకమైన నిర్ణయాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నది. ఈ రోజు కొందరు దద్దమ్మలు మాట్లాడుతున్నారు. బిడ్డ జాగ్రత్త, ఇవాళ మీకు సమాధానం ఇవ్వడానికే ఇది మొట్టమొదటి స్టెప్ అని చెప్పడం జరుగుతుంది. రైతు రుణమాఫీతో స్టార్ట్ అయి తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ బిడ్డల మనసులో జోరి ప్రతి ఒక్క కడపకు ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి పనిచేస్తారని నేను చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.